తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఇది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళి అర్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకునేందుకు సభ్యులు ఉత్సాహం చూపుతారు. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేసిన కాలంలో ఆయన కేబినెట్ లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు. ఉద్యమ కాలంలో ఆయన తనకు ఎంతో స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారని స్వయంగా కేసీఆర్ చెప్పారు. అలాంటిది ఆయనతో ఉన్న అనుబంధాన్ని అసెంబ్లీ సాక్ష్యంగా ప్రత్యక్షంగా పంచుకునే అవకాశం వచ్చినప్పటికీ కేసీఆర్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు. మొన్న ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా కేసీఆర్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నేతలు, ఎంపీలు అక్కడికి వెళ్లి అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు. అయితే అక్కడే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మాజీ ప్రధాని 10 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ ఘనమైనటువంటి నివాళి అర్పించుకోవాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి ఆనాడు చెప్పిన నేపథ్యంలో వెంటనే ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్స్ పెట్టడం జరిగింది. ఈ ఒక్కరోజు పూర్తిగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి ఈ 10 ఏళ్ల ప్రధానిగా చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకోవాలి, ఆయనకు ఒక స్మారకం ఏర్పాటు చేసుకోవాలి, ఆయన సేవల్ని కొనియాడుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు సభ పెట్టడం జరిగింది. ఈ సభకు ఖచ్చితంగా కేసీఆర్ కూడా రావాల్సిన అవసరం ఉందని కూడా అందరూ భావించారు. అదే సమయంలో నిన్న సాయంత్రం కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. స్వయంగా ఫోన్ చేసి మీరు ఒక తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకు, అదే సమయంలో ఆనాడు షిప్పింగ్ మంత్రిగా కూడా ఆనాడు మీరు కేబినెట్ హోదాలో పనిచేశారు, మొదటిసారిగా మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చారు. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసిన సమయంలో ఆయన కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో కేసీఆర్ మీరు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది, మీ విలువైనటువంటి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే అందరూ కూడా అనుకున్నారు ఖచ్చితంగా మార్నింగ్ సభ స్టార్ట్ కావడంతో వస్తారన్నట్టు ఊహించారు. కానీ సరిగ్గా 10 గంటల సమయం వరకు ఆయన రావట్లేదు అన్నటువంటి సమాచారాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. కారణాలు ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలైన హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సభకు హాజరయ్యారు. ఈ సభలో కాసేపటి క్రితమే మనం చూసాం కేటీఆర్ కూడా దాదాపు 10-15 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. ఆనాడు చేసినటువంటి మన్మోహన్ సింగ్ సేవల్ని కొనియాడుతూనే కేసీఆర్ ఆయన మంత్రివర్గంలో చేసినటువంటి సేవలు కావచ్చు, ఆనాడు తృణప్రాయంగా షిప్పింగ్ మంత్రిగా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తిరిగి ఇచ్చేసినటువంటి సందర్భం. ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి ఆ మంత్రి పదవి, ఆ పోర్ట్ఫోలియో కావాలన్న ఉద్దేశంతో ఆనాడు వెంటనే తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఆనాడు మన్మోహన్ సింగ్ కేసీఆర్ మెచ్చుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా సభలో కేటీఆర్ చెప్పడం జరిగింది. అంటే ఇంత గౌరవించినటువంటి మన్మోహన్ సింగ్ ఎందుకు కేసీఆర్ ఈ రోజు తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తిగా యాక్చువల్కి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో సభలోనూ మెచ్చుకున్నారు. గతంలో సభల్లో కూడా మన్మోహన్ సింగ్ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఆయన ఒక మౌన ముని. ఖచ్చితంగా ఆయన దేశానికి సేవ చేసినటువంటి ఎన్నో సేవలు ఉన్నాయి. గ్రామీణ రూపురేఖలే మార్చినటువంటి పరిస్థితి, ఎన్నో సరళీకృత విధానాలు తీసుకొచ్చారని కూడా కేసీఆర్ ఆనాడు మెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా కేసీఆర్ ఆనాడు చెప్పినటువంటి విధానంగానే ఈ రోజు ఖచ్చితంగా సభకు వచ్చి ఖచ్చితంగా ఆనాడు చేసినటువంటి సేవలు కావచ్చు, తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. కనుక మన్మోహన్ సింగ్ గొప్పతనాన్ని చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సభకు వచ్చి ఖచ్చితంగా అనర్గళంగా మాట్లాడతారన్నటువంటి విషయం మీద కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, విపక్షాలు. బట్ ఈ రోజు రాకపోవడంతో కొంత డీల పడినట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా మనం ఇంతకుముందు కూడా మనం విన్నాం, ఆయన కేటీఆర్ సభకు వచ్చే ముందు కూడా ఆయన 2 వ్యాఖ్యలు మాట్లాడుకుంటూ సభ లోపలికి వెళ్ళారు. ఆయన కేసీఆర్ గారు వస్తున్నారా అన్నటువంటి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పారు కేసీఆర్ రావడం లేదు, రావాల్సిన అవసరం ఏముంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి సందర్భం. అంటే రావాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని, అంటే టోటల్ గా సభకు రావాల్సిన అవసరం ఏముంది అన్నటువంటి విషయం మీద అంత వచ్చేలా మాట్లాడరా, ఈ మన్మోహన్ సింగ్ కార్యక్రమానికి ఈ రకంగా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైనప్పుడు కూడా
ఖచ్చితంగా కేసీఆర్ ఈ సభకు రావాల్సిన అవసరం ఉందని కూడా అందరూ భావించారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. అదే సమయంలో ఆయన కేబినెట్ లో సుదీర్ఘంగా ఆయన చాలా సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం ఉంది. కనుక 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి సమయంలో తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా గౌరవ సూచకంగా ఆయన రావాల్సిన అవసరం ఉందని కూడా భావించారు. కానీ రాకపోవడం పట్ల కొంత ఒక విచారమైనటువంటి వ్యక్తం వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. థ్యాంక్ యూ నరేందర్.